Hello children, today our topic is statistics. Statistics లో వచ్చేసి మనకి 3 వాల్యూస్ ఉంటాయి సెంట్రల్ టెండెన్సీ కనుక్కోవడానికి. అవి వచ్చేసి ఫస్ట్ వచ్చేది మీన్, మీడియన్, మోడ్. మనం ఈరోజు మీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 9th క్లాస్లో వచ్చినవే. వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. దీనిలో ఫస్ట్ ఇది డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్కి ఎక్స్ బార్ అంటే మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి వచ్చేసరికి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ వచ్చేసి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇవేంటి అనేది మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చూసుకోవచ్చు. ఓకే, నేను ఎగ్జాంపుల్గా 14.1లో సెకండ్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. డైలీ వేజెస్ ఇన్ రూపీస్, నంబర్ ఆఫ్ వర్కర్స్ 200 to 250 రూపీస్ ఉన్న వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. 250 to 300 రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. తర్వాత 300 to 350 ఎర్న్ చేసేవాళ్ళు 8 మెంబర్స్. 350 400 6, 400 to 450 10 మెంబర్స్. ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ యాన్ అప్రోప్రియేట్ మెథడ్. ఇక్కడ అప్రోప్రియేట్ మెథడ్ అంటే మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిలో అప్రోప్రియేట్ ఏది సరిపోతుంది అనుకుంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎక్స్ఐ మార్క్స్ అవి కనుక్కునేటప్పుడు ఏ మెథడ్ ఉపయోగించాలనేది, అంటే ఈ వాల్యూస్ వచ్చే వాల్యూస్ బిగ్గా ఉంటే కనుక డైరెక్ట్ మెథడ్ వాడతామా, డీవియేషన్ మెథడ్ వాడతామా, స్టెప్ డీవి మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఇక్కడ క్లాస్ మార్క్స్ పెద్దవిగా ఉంటే కనుక ఎక్స్ఐ వాల్యూస్, అప్పుడు స్టెప్ డీవియేషన్ వాడతాము. చిన్నవిగా ఉంటే డైరెక్ట్ మెథడ్ వాడతాము. ఓకే, ఇప్పుడు మనం 3 మెథడ్స్లో ట్రై చేసి చూద్దాము. ఓకే, ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్ట్ మెథడ్కి వచ్చేసి ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ మెథడ్లో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఈ వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం టేబుల్లోకి వస్తే క్లాస్ ఇంటర్వెల్స్ 200 to 250, 250 to 300 ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ మనం క్లాస్ మార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ మార్క్ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైతే క్లాస్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉందో వీటి యొక్క లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అవుతుంది అనమాట. అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ వచ్చేసి క్లాస్ మార్క్ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ 200 నుంచి 250లో ఎర్న్ చేసేవాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారంటే ఇక్కడ అది 200 నుంచి 250 into 210, 220, 230 ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈ రెండింటి యొక్క మిడిల్ వాల్యూ అంటే యావరేజ్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక 202 ప్లస్ 250 బై 2 దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 450 బై 2 ఎంత వస్తుంది, క్యాన్సిల్ చేస్తే 225. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే దీనికి వచ్చేసి 225 అవుతుంది. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసి 275, 325, 375, 425. ఎందుకంటే 400కి 450కి ఎంత అవుతుంది, 400 ప్లస్ 450 బై 2 అంటే 850 బై 2. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 4 జార్ 2 2 జార్ 2 5 జార్ 425 వస్తుంది అనమాట. అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ కాబట్టి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఎఫ్ఐ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ వర్కర్స్ 12 ఇంటూ క్లాస్ మార్క్ ఎక్స్ఐ వచ్చి 225. ఈ రెండింటిని ఇంటూ చేస్తే సరిపోతుంది అనమాట. 225 ఇంటూ 12 ఎంత వస్తుంది, 12 5 జార్ 60, 24 30, 24 2700 ఐ థింక్ 60 30 2700. ఇలా మనం వీటన్నిటి క్లాస్ మార్క్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలాగే
ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చేసి ఎక్స్ఐ వచ్చేసి 275, ఎఫ్ఐ వచ్చేసి 14 కదా. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే 275 ఇంటూ 14 వేస్తే 3850. ఇలా మనం ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వద్దాం డైరెక్ట్ మెథడ్. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా అంటే అర్థం ఏంటంటే టోటల్ అనమాట. ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ కాలం కదా, ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇవి, వీటి యొక్క సిగ్మా అంటే వీటి యొక్క టోటల్. ఎంత వచ్చింది మనకి? ఇవన్నీ టోటల్ చేస్తే కనుక 15,650. సిగ్మా ఎఫ్ఐ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత వచ్చింది? 50. అంటే ఈ కాలం మొత్తం మనం టోటల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఇక్కడ వేసుకుంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 15,650. 15,650 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 50. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేస్తే కనుక 15,650 బై 50. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 5 1 జార్ 5 3 జార్ 15, 5 1 జార్ 5, 5 3 జార్ 15. ఓకే, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 313. సో mean wages of workers, mean wage of workers is equal to x bar is equal to 313 rupees. This is direct method. Okay, ఇప్పుడు మనం డీవియేషన్ మెథడ్లో చూద్దాము. సెకండ్ మెథడ్ డీవియేషన్ మెథడ్ అంటే మీన్ ఎక్స్ బార్ అంటేనే మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ వాల్యూస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మనం టేబుల్లోకి వెళ్తే 200 to 250 12 ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి మనకు ఫ్రీక్వెన్సీస్ కదా. ఇప్పుడు క్లాస్ మార్క్ కనుక్కోవాలి. క్లాస్ మార్క్ అంటే చెప్పాను కదా, 200 ప్లస్ 250 బై 2 అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. కిందకు ఆల్రెడీ మనం డైరెక్ట్ మెథడ్ కోసం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎలా? 200 ప్లస్ 250 బై 2 వేసుకుంటే 450 బై 2 క్యాన్సిల్ చేస్తే 225. దీనికి వచ్చేసి 275, 325, 375, 425. ఓకే, ఇప్పుడు ఇది డీవియేషన్ మెథడ్ కదా. డీవియేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఏ అనే వాల్యూ కావాలి. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఎలా అంటే ఇప్పుడు ఈ వచ్చిన వాటిల్లోనే ఈ ఎక్స్ఐలు ఉన్నాయి కదా, వీటిల్లోనే ఏదో ఒక వాల్యూని మనం మీన్గా అజ్యూమ్ చేసుకోవాలంటే ఊహించుకోవాలన్నమాట. సాధారణంగా మిడిల్లో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటామో, మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఏదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన వాల్యూ అంతేకాని పర్టికులర్గా సెకండ్ వన్నే తీసుకోవాలి, థర్డ్ వన్నే తీసుకోవాలని ఏం లేదు. మన ఇష్టం వచ్చిన దాన్ని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 325ని ఏ అనుకున్నాం అంటే అజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే అజ్యూమ్ చేసుకున్న తర్వాత డీవియేషన్స్ కనుక్కోవాలి. డీవియేషన్ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ, అంటే ఈ ఎక్స్ఐ వాల్యూలో నుంచి మనం ఏదైతే మీన్ అనుకున్నామో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 225 ఎక్స్ఐలో నుంచి ఏ సబ్ట్రాక్ట్ చేయాలి, అంతేకాని ఇక్కడ ఏ పెద్దదిగా ఉంది కదా దీనిలో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకోకూడదు. ఎక్స్ఐ వాల్యూలో నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. 225 మైనస్ 325 ఎంత వస్తుంది? ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక 225 మైనస్ 325 ఎంత వస్తుంది? -100. ఒక దాంట్లో ఒక సబ్ట్రాక్ట్ చేస్తే కాబట్టి -100. నెక్స్ట్ 275 మైనస్ 325 ఎంత వస్తుంది? -50. 325లోంచి 325 పోతే 0. 375 మైనస్ 325 వచ్చేసి 50. 425 నుంచి 325 పోతే 100. ఓకే, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఐ డిఐ అంటే ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ డైరెక్ట్ మెథడ్లో ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కున్నాం కదా. ఇప్పుడు డీవియేషన్ మెథడ్లో ఎఫ్ఐ డిఐ అంటే ఎఫ్ఐ ఇంటూ డిఐ ఈ రెండు కనుక్కోవాలి. 12 అంటే దీన్ని మనం ఇంటూ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని స్మాల్గా మార్చుకోవడానికి మనం అజ్యూమ్ చేసుకొని ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి 225, 275 కంటే సమ్ స్మాల్ వాల్యూస్ వచ్చినాయి కదా. ఓకే, 12 ఇంటూ ఎఫ్ఐ ఇంటూ డిఐ అంటే ఎఫ్ఐ ఇది డిఐ ఇది, ఈ రెండు కాలమ్స్ని మనం మల్టిప్లై చేస్తున్నాము. 12 ఇంటూ 100 అంటే -1200. 14 ఇంటూ 5 అంటే 700, మైనస్ ఉంది కాబట్టి -0, 300,000. ఓకే,
ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఫార్ములాలోకి వస్తే కనుక ఫార్ములాలో ఏముంది ఏ ప్లస్ సిగ్మా ఎఫ్. ఇక్కడ దేన్నైతే ఇక్కడ ఎస్యూమ్డ్ మీన్ అనుకొని ఈ కాలంలన్నిట్లో ఏ సబ్ట్రాక్ట్ చేసాం కదా, ఏ మైనస్ చేసాం కాబట్టి ఫార్ములాలోకి వచ్చేకి ఏ ప్లస్ చేస్తామన్నట్టు. అంటే ఇక్కడ ఈ దీనిలో ఏదైతే మనం మైనస్ చేసామో మనం మీన్ కనుక్కునేటప్పుడు ఇక్కడ ఏని ప్లస్ చేసేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అందుకే ఇక్కడ ఏ ప్లస్ అని వచ్చింది. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ డిఐ సిగ్మా ఎఫ్ఐ కావాలి కాబట్టి ముందు ఇక్కడ మనం టోటల్స్ కనుక్కుందాము. ఇక్కడికి వచ్చేసరికి టోటల్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్నేమో మైనస్ వాల్యూస్ ఉన్నాయి, కొన్నేమో ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకో. మైనస్ వాల్యూస్ ఈ రెండు 1200 700 అంటే ఎంత మైనస్ మైనస్ కాబట్టి -1900. ఓకే 0. ఈ ప్లస్ వాల్యూస్ వచ్చేసి ఏమున్నాయి 1300 ఉన్నాయి. ఓకే ఇవి చూస్తే కనుక -1900 ప్లస్ 1300 వచ్చేసి -600. అంటే ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ డిఐ వచ్చేసి మనకి ఎంత వచ్చింది -600. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అన్నాడు. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం ఇక్కడ మన ఎస్యూమ్డ్ మీన్ వచ్చేసి 325 కదా అనుకుంది. 325 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ వాల్యూ చూడండి, ఇక్కడ ఈ రెండు మైనస్లు కాబట్టి ఇది మొత్తం మనం అన్నీ యాడ్ చేసుకోకూడదు. మైనస్ల వరకు ముందు -1900 ప్లస్ ఈ రెండు ప్లస్లు కాబట్టి 1300. ఈ రెండిటు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే -600. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -600 వస్తుంది. ఓకే కాబట్టి -600 బై సిగ్మా ఎఫ్ఐ వచ్చి ఎంత ఉంది 50. ఇలా ఏ వాల్యూకి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక 325 ప్లస్ ఈ రెండింటికి క్యాన్సిల్ చేసుకుంటే 5 1 * 5 2 అంటే -12. 325 ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది -12. దట్ ఈజ్ ఈక్వల్ 5 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 313 రూపీస్. సో daily mean wage of workers x bar is equal to 330 రూపీస్. ఇలా మనం డీవియేషన్ మెథడ్లో మీన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే థర్డ్ మెథడ్ వచ్చేసి స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మెథడ్ ఎప్పుడు వాడతారంటే ఇక్కడ క్లాస్ మార్క్స్ ఇక్కడ బిగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇలా ఉన్నప్పుడు మనం డీవియేషన్ మెథడ్ కానీ ఇంకా పెద్దగా ఉంటే అప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్కి వెళ్తాము. అంటే వాటిని ఇంకా స్మాల్గా చేసుకోవటం క్యాలిక్యులేషన్ కోసం అనమాట. ఇక్కడ ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం స్టెప్ డీవియేషన్ వాడుకుంటే సరిపోతుంది. ఇలా స్టెప్ డీవియేషన్లో హౌ టు ఫైండ్ ద మీన్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ వచ్చేసి ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ ఏంటి ఏ అంటే అనేది మన టేబుల్లో చూద్దాం. ఓకే చూడండి ఇక్కడ క్లాస్ మార్క్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకున్నాము, క్లాస్ మార్క్స్ ఇక్కడ రాసుకున్నాము. ఓకే ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. మనం ముందులో ఆల్రెడీ కనుక్కున్నాం కదా, ఎక్స్ఐలో నుంచి ఏ. ఎక్స్ఐ అంటే ఈ కాలంలో, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అనమాట. ఎక్స్ఐలోంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. 225 - 325 వచ్చేసి -100. స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి మైనస్ వేస్తాము. 275 - 50 0. 375 to 350. ఇప్పుడు బిగ్ నెంబర్లోంచి స్మాల్ తీసేస్తున్నాం అనమాట 100. ఓకే ఇప్పుడు యూ వాల్యూ కనుక్కుంటున్నాం. యూ వచ్చేసి ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ఐ మైనస్ ఏ మనకు ఆల్రెడీ తెలుసు అంటే ఈ కాలం. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే డీవియేషన్ అనమాట ఈ కాలం. ఈ వాల్యూ బై హెచ్. హెచ్ అంటే ఏంటంటే ఇక్కడ హైట్ అనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ ఉంది కదా, 200 to 250 అంటే 50 కదా, ఇదైనా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ వాల్యూస్ అయితే వచ్చాయో డీవియేషన్కి వీటన్నిటి యొక్క హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్నిటికీ 10 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం అనుకుంటున్నాను. లేదా ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్ని బట్టి 50 కూడా తీసుకోవచ్చు. ఓకే అప్పుడు మరీ స్మాల్ వస్తాయన్నమాట. 10 తీసుకుంటే -100/10 అంటే ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూ ఇక్కడ -100 కదా, -100/10 అంటే -10 వస్తుంది. -50/10 అంటే -5 0. 50/10 అంటే 5 10. దిస్ ఈస్ యూ వాల్యూస్. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యూఐ.
ఎఫ్ఐ ఇంటూ యూఐ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ ఈ వాల్యూ, అంటే ఈ టేబుల్ మనం మల్టిప్లై చేయబోతున్నాం. 12 10s are 120, మైనస్ ఉంది కాబట్టి -120. 14 5s are 70, మైనస్ ఉంది కాబట్టి -8 0 0. 6 5s are 30, 10 10s are 100. ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు మైనస్ వాల్యూస్, ఈ రెండు ప్లస్ వాల్యూస్, ఇది 0 కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిగ్మా FIUI కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ రెండు మైనస్ కాబట్టి -120 -70 ఎంత అవుతుంది? -190. ఈ వచ్చేసి ప్లస్ వాల్యూస్ +130, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -190 +130, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, 60 వస్తుంది. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -60. ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఆల్రెడీ మనకు తెలుసు 50. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ చేస్తే కనుక మీన్ వచ్చేసి A + సిగ్మా FIUI / సిగ్మా FI × H. ఏ వచ్చేసి ఎంత అనుకున్నాం? అజ్యూమ్డ్ మీన్ 325 ప్లస్ సిగ్మా FIUI ఎంత వచ్చింది మనకి ఇక్కడ? -60 బై సిగ్మా FI వచ్చేసి 50 ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ వచ్చేసి మనం ఇక్కడ 10 ఇక్కడ డివైడ్ చేసాం, కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఆ డివైడ్ చేసిన దాన్ని ఏమవుతున్నాం? ఇంటూ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ పోదనమాట. ఇక్కడ ఏ తీసుకొని ఏం చేసాము? ప్రతి దాంట్లోంచి మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి హెచ్తో డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇంటూ చేస్తున్నాం అనమాట. సో హెచ్ వచ్చేసి 10, దట్ ఈజ్ ఈక్వల్ 325 ప్లస్ ఇక్కడ అయితే -6/5 ఇంటూ 10. ఇక్కడ 6/5 మనం చేసుకుంటే 5 1s are 0.5 2s are 10 అంటే 1.2 వచ్చింది. 325 ప్లస్ -1.2 ఇంటూ 10. 325 ప్లస్ 1.2 ఇంటూ 10 అంటే పాయింట్ ఇటు జరుగుతుంది కదా, 10 ఉంది కాబట్టి -12. 325 ప్లస్ ఆఫ్ మైనస్ ఎంత? -12, దట్ ఈజ్ ఈక్వల్ టు 31313. Okay, therefore mean wage of workers is equal to 330 rupees. ఇక్కడ మనం చూస్తే కనుక 3 మెథడ్స్లో డైరెక్ట్ మెథడ్ 313 రూపీస్ వచ్చింది మీను. అజ్యూమ్డ్ మెథడ్లో 313 రూపీస్ వచ్చింది. స్టెప్ డీవియేషన్లో కూడా 313 రూపీసే వచ్చింది. అంటే ఈ 3 మెథడ్లో ఏ మెథడ్ తీసుకున్నా సరే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే స్మాల్ వాల్యూస్ ఉన్నప్పుడు, అంటే ఈ క్లాసు వచ్చేసి స్మాల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ తీసుకుంటే సరిపోయింది. ఇవి ఇక్కడ బిగ్ నెంబర్స్ కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే ఈ వాల్యూస్ అన్నీ సింపుల్గా వచ్చి మనకి క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది. అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ని బట్టి డైరెక్ట్ మెథడ్ వాడాలా, అజ్యూమ్డ్ మెథడ్ వాడాలా, స్టెప్ డీవియేషన్ మెథడ్ వాడాలా అనేది మనం నిర్ణయించుకొని ఫాలో అవుతే సరిపోతుంది.